మత్తయి సువార్త 16:26 వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఏమండి, లోకమంతా సంపాదించుకొని బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోకుండా, జీవిత సత్యాన్ని తెలుసుకోకుండా, అనారోగ్యంతో బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంతో బ్రతికి ఒకరోజు నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనమా? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, లోకంలో బ్రతికాడు, ఉన్నతంగా బ్రతికాడు, ఒకరోజు శరీరం వదిలాడు. వదిలిన తర్వాత వాని బ్రతుకు, వాని పరిస్థితి ఏమైంది, ఎక్కడెళ్ళాడు, ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఏం ప్రయోజనం? అతనికి ఏమీ లాభం? అంత సంపాదించిన తన బ్రతుకులో లోకాన్ని సంపాదించిన వాళ్ళు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఉన్నారండి. మనం ఎంత సంపాదన, మనం ఎంత, మన బ్రతికెంత? అమ్మమంటే ₹1 కోటి, ₹1,00,000, 2 లక్షలు, 10 లక్షలు వెనక్కి వేసుకుంటాం. 1 ఎకరా, 2 ఎకరాలు, 10 ఎకరాల భూమి మనం వేసుకున్నాం. కానీ లోకాలను సంపాదించిన వాళ్ళు చనిపోయి కదా, ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఆ ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనమా? బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని పోగొట్టుకోవడం వలన అతనికి ఏమైనా ప్రయోజనమా? లేదు, ప్రయోజనం. అంత సంపాదించాడు, ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వట్టి చేతులతో మట్టికి చేరాడు, నిత్య శిక్షలోనికి బ్రతికెళ్ళిపోయింది. ఇంకేం లాభం? ఆ బ్రతుకు కాలంలో ఆ మధ్యకాలంలో దేవుడి గురించి ఆలోచన లేకుండా బ్రతికాడు, ఒకరోజు చచ్చాడు, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. ఏం లాభం? ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తన ప్రాణానికి ప్రతిగా ఏమి పెట్టి తన ఆత్మను కాపాడుకోగలుగుతాడు? తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడు దానికి ప్రతిగా? ఈ లోకంలో ఏది దానికి ప్రతిగా పెట్టి దాన్ని రక్షించుకోగలుగుతాడు? తాను కాపాడుకోగలుగుతాడు? ఈ లోకంలో ఒక మనిషి చచ్చిపోయాడంటే ₹1 కోటి వాని ముందర పెడితే తిరిగి లేస్తాడా? లోకంలో ఉన్న సంపద అంతా తెచ్చి ముందర పెడితే లేస్తాడా? తన ప్రాణానికి ప్రతిగా ఇచ్చి ప్రాణాన్ని మళ్ళీ కాపాడుకునే అవకాశం ఉందా? లేదండి. ప్రాణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాన్ని, ఆ మనిషి ప్రాణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాన్ని ప్రతిగా పెట్టాడు. ఆయన దగ్గరికి చేరుకుంటే, ఆయన ఆలోచనల దగ్గరికి చేరుకుంటే నీ బ్రతుకు, నీ జీవితం బాగుపడే అవకాశం ఉంది, బాగుపడే ఆలోచనలు ఉన్నాయి.